ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సైక్లింగ్. ఇగో లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాను. ఇగో ఒక టెంట్, ఒక సింగిల్ బ్యాగ్ అంతే. ఇగో ఈ బ్యాగ్ ఒకటి, టెంట్, అవి గాలి పంపు అంతే. రెండే పట్టుకెళ్తున్నా. కొంచెం పక్క క్లమ్జీగా ఉంటుంది, ఏమనుకోకండి. సైకిల్కి అయితే మౌంట్ చేసేద్దాం. మార్నింగ్ 5 అవుతుంది, అందుకే మీకు ఏం అనిపించుకోవచ్చు. ఇంకా సైకిల్కి అయితే మౌంట్ చేసేద్దాం మొత్తం మన లగేజ్ అంతా. మంచి డబ్బులేనా సురుకులు తెచ్చావు కదా. ఫైనల్లీ ఇయర్ పోయి బుజ్జికాడు మొత్తం సైకిల్ మౌంటైజ్ చేసా. అంటే చాలా పెద్దగా ఉంది, చూద్దాం. మా మమ్మీ కూడా రైట్లకి వెళ్తున్నారంటే అలా డబ్బులు ఇచ్చారా? బాయ్. ఆడకు, నువ్వేం బాధపడికే. మాట ఇస్తున్నా నీకు, దీని ముందు మాట సక్సెస్ అయ్యి వస్తాను. సరే బాయ్ డాడీ, జాగ్రత్త. ఈ టైంలో రైడ్ చేస్తే కారణం ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ రైడ్ అంటే ఒక్కరోజులే, మళ్ళీ రేపు పొద్దున్న ఏ టైంకి లెగుతామో తెలీదు. ఫస్ట్ రోజు మట్టుకి మన భీమవరం నుంచి క్రాస్ అయితే ఇంక అసలు నన్ను ఎవరు ఆపలేరు అనుకున్నాను. సోలోగా వెళ్తే మైక్ ఉంది కానీ కనెక్టర్ లేదు. ఆ కనెక్టర్ కొనుక్కుంటా విజయవాడలో వీలైతే. కనెక్టర్ కొనుక్కొని మైక్తో ఇంకా బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను 99%. మన కనెక్టర్ దొరికితే మైక్ ఆటోమేటిక్గా, నా దగ్గర మైక్ ఉంది కాబట్టి బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ఒక ట్రాఫిక్ కానీ సౌండ్స్ కానీ ఏమి వినిపించవు నేను ఏ టైంలో తొక్కినా కానీ. చూడటానికి చాలా చీకటిగా ఉంది కదా. మార్నింగ్ నాకు లెగ్స్ రైడ్కి వెళ్తాం అంటే చాలా ఇష్టం. అది నా మైండ్ కూడా చాలా పీస్ అవుతుంది. అసలు నేను రైడ్ స్టార్ట్ చేస్తాననే నమ్మకమే లేదనుకోండి చాలామందికి. దాన్ని నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నా నా సెల్ఫ్. నేను నెక్స్ట్ 4 months ఎన్ని ఉంటుందో తెలియదు కానీ రైడ్ అయితే చాలా బాగుంటుంది. ప్లేస్, నా డెస్టినేషన్ కూడా నేను చెప్పను ఎక్కడికో, వెళ్తా అలాగా. ఎక్కడి వరకు వెళ్ళాలంటే అక్కడి వరకు చూద్దాం. మనకి ఇంకా చాలా టైం ఉంది కదా, మాట్లాడుకుందాం సార్లు. ఇంకోటి ఏంటంటే విజయవాడ ఒకటి వెళ్ళాలి నేను చర్చ్కి. విజయవాడ చర్చ్కి వెళ్ళి అక్కడి నుంచి మ్యాక్సిమం నైట్ మా ఫ్రెండ్ గడ రూమ్ ఉంది, ఆ రూమ్లో స్టే చేస్తా. అయితే ఈరోజు చర్చ్కి వెళ్ళిపోతా, లేదంటే రేపు మార్నింగ్ వెళ్తా. మనకు విజయవాడ వెళ్ళాలంటే 2 routes ఉంటాయి. ఒకటి కల్దిని నుంచి గుడివాడ, అలాగా విజయవాడ. అది వచ్చేసి అప్రాక్స్ 90 kilometers 100 ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మచిలీపట్నం మీద నుంచి బంటిమిల్లి మచిలీపట్నం. ఇది దగ్గరగా 140-150 అయితే ఉంటుంది. నేను బంటిమిల్లి మచిలీపట్నం వెళ్తా, ఎందుకంటే రోడ్ బాగుంటుంది, జర్నీ స్పీడ్గా ఉంటుంది. ఇటైతే అంత రోడ్డు ఏం బాగోదు. నైట్ టైం ఈ ఆవులు చాలా ఎక్కువ తిరుగుతాయి మా దేవాలయంలో. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ, నేను అదైతే మర్చిపోలేకపోతున్నాను. అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది.
ముందు వచ్చే వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటా. దానివల్లే బ్లాగ్ రైడ్ కూడా లేట్ అయింది కొంచెం. 1 అవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. దగ్గరగా 22 కిలోమీటర్స్ ఎంతో రైడ్ చేసుకొచ్చాను. హెవీగానే ఉంది కానీ బాగుంటుంది. ఒకరోజు 1 డే 2 డేస్ అలా అలా తొక్కితే అలవాటు అయిపోతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది కదా రైడ్ చేసి, దానివల్ల హెవీగా అనిపిస్తుంది, అంతేగాని లెఫ్ట్ లైట్. ఎక్కడన్నా దారిలో ఆగి టిఫిన్ తినేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాం. ముందు టిఫిన్ తినాలి, మస్ట్ అండ్ షుడ్. మనకైతే టిఫిన్ లంచ్ ఉన్నా పర్లా, డిన్నర్ తింటే తింటా లేదంటే లేదు. ఎందుకంటే నాకు నైట్ అంత తినబుద్ధి కాదు ఈ రైడ్లో. ఇంకోటి ఏంటంటే చికెన్ తిన్నాను, అసలు నాన్ వెజ్ అన్నది ముట్టుకున్నాను అంత ఎక్కువ. 90% నాన్ వెజ్ తిన్నాను, మిగతా 10% మట్టుకి తింటే ఆ 10% తింటా. అది ఇదే పాయింట్, ఇదిగో రైట్ సైడ్లో ఉంటుంది. ఇదిగో ఇదే చర్చు, ఈ వరకు ఇదంతా పాయింట్ అన్నమాట. అది ఇప్పుడైతే ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చర్చ్ కింద రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు దీన్ని, అందుకని చెప్పి మొక్కలు అన్నీ వస్తున్నాయి మొత్తం. ఇగో ఇక్కడ వరకు సైకిల్ తక్కువచ్చాను. ఆల్మోస్ట్ నాకు ఇక్కడికి రావటానికి 25 మినిట్స్ పట్టింది. అదే అర్థం చేసుకోండి, వీక్లీ వన్స్. అంటే ఆ రోజులు అలా ఉండేమాట, డెడికేషన్ అంట. ఎంజాయ్ చేయాలి లైఫ్, చాలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఇంటి దగ్గరలో కాలువలు ఉన్నాయి, కానీ ఇది ఎందుకో స్పెషల్ మాకు ఆ రోజుల్లో. మీరు నా దగ్గర నుంచి ఫుల్ వీడియోస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి సెటప్ చేశారా గోప్రోకి. ఇగో బెల్ట్ అయితే కొనేసుకున్నా, ఇంకా మైక్ ఒకటి సెట్ చేసుకుంటే మొత్తం సెట్. మైక్ ఉంది, అడాప్టర్ లేదు, కనెక్టరు. విజయవాడలో ఆగి మ్యాక్సిమం కనెక్టర్ కోసం ట్రై చేస్తా, దొరికితే ఆల్ సెట్టు. చాలా అంటే చాలా బాగా చూపిస్తాయి ఈసారి. వాటర్ బ్రేక్ అయితే ఆగాను. మీరు కనుక గొల్లంతిప్ప, కోట్లపాడు, లోసర్ రోడ్లోకి వస్తే చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయితే ఎక్కువ చూడొచ్చు. సన్ రైజ్ అవుతూ ఆ వాటర్లో ఆ సన్ రైజ్ది షాడో పడి రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్ మీదకి, చూడటానికి చాలా బాగుంది. అక్కడేమో బోటింగ్ చేస్తున్నారు వాళ్ళు. దీంట్లో కనిపించదు గోప్రోలో, కానీ ఏం చేయలేము, లొకేషన్ మటుకు చాలా బాగుంది. షార్ట్స్ కోసం అని చెప్పి గోప్రో అయితే బయటకు తీసాను, అటాచ్ చేసేయాలి. ఇప్పుడు ఈ వ్యూ ఎలా ఉందో చెప్పండి మీకు. గోప్రో వ్యూ ఓకే అంటారా? ఒక ప్రొఫెషనల్ మోటో లాగింగ్ లాగా చేస్తాం అనుకుంటున్నాను నేను, ఏమైతే చూద్దాం. ఏం లేదబ్బా, సపోర్ట్ వస్తే సరిపోద్ది మనకి. నా హార్డ్ వర్క్ని చూసి మీరే సపోర్ట్ చేస్తారనుకోండి. నేను సపోర్ట్ చేయండి ఏమి అడగను, మనీ కానీ అలాంటివి ఏమీ అడగటాలు ఏమీ ఉండవు మన దగ్గర. ఎంత అయితే కష్టపడాలో అంత కష్టపడతాను, దానికి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఈ వీడియోలు అంత ఎక్కువైనా కూడా, నిన్న ఒక వీడియో ఎడిట్ చేశాను, మారేడుమిల్లి వెళ్ళింది. దగ్గరగా అది 45 మినిట్స్ 50 మినిట్స్ వచ్చిన వీడియో 20 మినిట్స్ దాకా తీసుకొచ్చాను, అన్నీ కట్ చేసి లొకేషన్లు అన్నీ, ఓన్లీ మామూలు కంటెంట్ ఒకటే ఉంచి. అది రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ అవుతుంది. దాని తర్వాత ఈ వీడియో అప్లోడ్ అవుతుంది, సైక్లింగ్ పూజ్ది అప్లోడ్ అవుతుంది. దాని తర్వాత ఈ వీడియో నెక్స్ట్ 3 days 4 daysకి డైలీ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే హైవే ఎక్కాను. ఇక్కడ నుంచి బండిమిల్లి ఒక 50 ఎంత ఉంటుంది. ఎక్కడన్నా ఆగి టిఫిన్ తినాలి ఫస్ట్. నేనైతే ముందు ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో తిందాం. షార్ట్ వీడియో కూడా తీసుకున్నా, అది అప్లోడ్ చేసేస్తా. ఆ ప్లేట్ గారి అయితే తీసుకున్నా, టేస్ట్ చూద్దాం. బాగుంది.
ఫస్ట్ సబ్స్క్రైబర్స్ సెల్ అయితే థ్యాంక్ యూ బ్రో. లోకలేనా మీరు? ఓకే థ్యాంక్ యూ బ్రో. భీమవరం, కన్యాకుమారి. ఇక్కడి నుంచి అన్న 1200 వస్తుంది అన్న. మార్నింగ్ అయితే నా అది స్పెట్స్ అయితే చూపిని అన్న 2 అన్న. అంటే ఇప్పుడప్పుడే రానన్న. చాలా రోజుల తర్వాత మన బుజ్జిగడ అయితే టోల్ గేట్ క్రాస్ చేస్తున్నాడు. చాలా రోజులు కాదు, మంత్స్, దగ్గర దగ్గరగా 11-12 మంత్స్ అయిపోతుంది ఈ రోజుకి. అదిగోండి ముంజులూరు టోల్ ప్లాజా. ఇది టోల్ గేట్ 60+ కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడే మనం 60+ కిలోమీటర్స్ క్రాస్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. లెగ్ పెయిన్ అయితే బీభత్సంగా వస్తుంది. ఒక్క 2 డేస్ అలవాటు అయితే మామూలుగా ఉండదు. తొక్కేస్తా స్పీడ్గా. ఇప్పుడు తొక్కలేకపోతున్నా. రైట్ లెగ్ పెయిన్ వచ్చేస్తుంది ఫుల్గా. ఫిట్నెస్ ఉండాలనుకుంటారు అందరూ, ఫిట్నెస్ లేకపోతే ఇలాగే పెయిన్స్ వస్తాయి. ముంజులూరు టోల్ ప్లాజా. పద బుజ్జి, పదరా బుజ్జిగా. కొంచెం సీట్ హైట్ ఒకటి పెంచుకోవాలి. ఎక్కడన్నా మెకానిక్ షాప్ ఏమన్నా వస్తే ట్రై చేస్తా. వాటర్ లేవు, ముందు వాటర్ తీసుకోవాలి నేను. పెట్రోల్ పంప్ ఏమన్నా వస్తే వాటర్ తీసుకుందాం. క్రాస్ చేసేస్తున్నా. దాటేసా. ఫస్ట్ టోల్ గేట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చాలా టోల్ గేట్స్ ఉంటాయి, వెళ్తూ చూద్దాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మచిలీపట్నం. ఇంకెక్కడ ఆగను. మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా విజయవాడ రీచ్ అయిపోవాలి నేను. ఎలాగైనా కరెక్ట్గా ఉంటుంది. ఈవినింగ్ కల్లా రీచ్ అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ రోజు కదా, పెయిన్స్ వస్తున్నాయి కాళ్ళు. నా బడ్జెట్ ఎంత, ఇదేంటి, అసలు ఎలా ట్రావెల్ చేస్తా, ఎంత బడ్జెట్ పట్టుకుని వెళ్తున్నా, ఇవన్నీ మీకు విత్ ప్రూఫ్స్తో సహా చూపెడతా నేను మీకు. ఈసారి అయితే లాస్ట్ టైం దగ్గరగా చాలా ఎక్కువ మనీ పట్టుకెళ్ళాను. ఈసారి నా అకౌంట్లో కూడా పెద్ద మనీ ఏం లేవు. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. చూద్దాం అసలు ఈ కన్యాకుమారి వరకు మనకి ఎంత అవుతుందో చూద్దాం. దాని తర్వాత ఆలోచించుకుందాం. కొబ్బరి నీళ్ళ కోసమే తాగాను. కొబ్బరి నీళ్ళు తాగుతున్నా. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడెప్పుడో నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఫ్యాన్ ఇది. ఇదే నన్ను కాపాడుతుంది. ఇంకా 2 బొండాలు అయితే తాగేసాను. తాగేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్. వెళ్తున్నా ఆంటీ. బాయ్ ఆంటీ. సరే. ఆంటీకి ఎందుకు బాగా చెప్పానంటే, నేను టిఫిన్ తింటావా బాబు, ఎక్కడి నుంచి వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళు అవి అన్నారు. నేను ఎవడో తెలీదు, కానీ అయినా నన్ను బాగా చూసుకోవడానికి బాగా చూసుకోండి. అందుకే నాకు సైకిల్ తొక్కడానికి వస్తుంది. 10 మంది ప్రేమ దొరుకుతుంది సైకిల్ తొక్కుతుంది.
12 అవర్స్లో 200 కిలోమీటర్స్ రైడ్ చేసినప్పుడు ఇక్కడే షార్ట్ వీడియో తీశాను. ఇదే ప్లేస్ నేను అసలు మర్చిపోను. ఆ ఎదరికి వెళ్ళిన తర్వాత స్వామి కనిపించారు. ఆయన శబరిమల అయితే రైడ్ చేస్తున్నారు సైకిల్ పైన. ఎక్స్ప్లోర్ విత్ తేసు అంకుల్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు మామూలుగా అక్కడ ఒక ఆయన కార్లో వచ్చేవాళ్ళు. సైట్ సీయింగ్ అది మామూలుగా మొత్తం ఓమిని కాదు, అదేంటిది కొత్తగా వచ్చింది మారుతి ఓడిది వ్యాన్, దొంగల బండి లాగా కొడుతుంది. అది వేసి తిరుగుతున్నాడు హైదరాబాద్ అంట. కూర్చున్నాడు ఇప్పుడు మహేష్ ఉన్నప్పుడు. జాంక తిరిగి కదా. పర్లేదండి. ఏమవుతుందా? ఏ ఊరు మీది? భీమవరం. ఇప్పుడే స్టార్ట్ అయ్యావు ఏంటి? మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. కన్యాకుమారి దాకా వెళ్తాం. జాంకాయలు అయితే ఇచ్చారు అంకుల్, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మంచి పొళ్ళని బయటపడదు. అదే వచ్చింది. వర్షం 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 వచ్చేస్తుంది. తడిసిపోయింది. మన ఇందాక వరకు అక్కడ కురిసింది, ఇప్పుడు ఇదంతా వచ్చేస్తుంది. అది అంతా వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. నాకోసం అయితే ఫ్రూట్స్ అన్నీ ఇచ్చారు. ఇదిగో ఫ్రూట్స్ మొత్తం ఇంకోండి. ఫ్రూట్స్ అయితే చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎప్పటికి తింటానో నేనేంటో. నా బుజ్జిగాడిని అయితే ఇక్కడ పార్క్ చేసేస్తున్నాను నేను. విజయవాడ వెళ్తామంటారా ఈరోజు? లాస్ట్ టైం కూడా మన సైకిల్తో లదాఖ్ వెళ్ళినప్పుడు ఎంతైతే బాగా చూసుకున్నారో ఈరోజు కూడా అందరూ అంతే బాగా చూసుకుంటున్నారు నన్ను. అయితే నాకు ఇంతకన్నా వేరే హ్యాపీనెస్ ఏం అవసరం లేదు. చాలా అనిపిస్తుంది ఈ లైఫ్కి. కొంచెం వర్షం వస్తుంది, వర్షం రాగానే అయితే స్టార్ట్ అవుదాం. నాకు తెలిసి మచిలీపట్నం ఇంకెక్కడి నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. మచిలీపట్నం వెళ్ళాక ఆలోచిద్దాం వెళ్తానో లేదా అని. లేదంటే మచిలీపట్నంలో కొబ్బరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర అయితే సైకిల్ పెట్టేసి అక్కడి నుంచి నేను విజయవాడ బస్కి వెళ్ళిపోతా. మా ఫ్రెండ్ గడ రూమ్లో ఉండి వస్తా రేపు. సరే అంకుల్, బాయ్. థ్యాంక్ యూ. అక్కడ క్లౌడ్స్ చూడండి ఆపోజిట్లో ఎలా ఉన్నాయో. నల్ల మబ్బులు కాసేసినాయి మొత్తం. వర్షం చుట్టూ కింద పడ్డది, మామూలుగా కాదు. చాలా అంటే చాలా దారుణంగా. లైట్గా ఇప్పుడు పడుతుంది కానీ వెళ్ళిపోదాం. ఇంకా విజయవాడ వెళ్ళాం అనుకో రెస్ట్ దొరుకుతుంది మనకి, పీస్గా పడుకోవచ్చు మనం విజయవాడ దాకా. అంకులలో బోల్ ఫ్రూట్స్ ఇచ్చేసారు. బొబ్బాస్కాయ అని జాంకాయని ఇచ్చేసారు. దేవుడా, విజయవాడ వరకు కాపాడదేవండి. అంకుల్ బాయ్. అంకుల్ తాతగారు బాయ్. బాయ్. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు పక్కా కలుస్తా. ఎందుకంటే నాకు అంత బ్రో నాకు హెల్ప్ చేశారంటే వాళ్ళని లైఫ్ లాంగ్ మర్చిపోలేను నేను. వాళ్ళు డెఫినెట్లీ నేను ఉన్న రోజుల్లో ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తా. ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో. నేను తినగలనా? తినలేను. నాకు తెలిసి ఎవరికొకరికి ఇస్తా ఇవి. ఈ రోడ్లలో కదా మనం రైడ్ చేయవలసింది. చూడండి చుట్టూ పచ్చని పొలాలు, అక్కడేం ఫాగ్ కింద కనిపిస్తుంది. ఇంక ఇవన్నీ చిన్న రోడ్లు. హైవే నుంచి దిగిపోయాం. ఇలా స్ట్రైట్కి వెళ్తే గూడూరు అయితే హైవే ఎక్కేస్తాం. మళ్ళీ ఒక 8-9 కిలోమీటర్స్ అయితే తగ్గుతుంది. ఆ 8-9 చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు, నేను ఉన్న పొజిషన్కి. ఇంకొకట్టుగా 10 నిమిషాలు, పావు గంటలో గూడూరు హైవే ఎక్కేస్తాం మనం. చలో, అక్కడి నుంచి విజయవాడ 40 కిలోమీటర్స్ ఉంటుంది.
రోడ్డు మటుకి చాలా బాగుంది మామ. నాకేం సేమ్ ఈ రోడ్లు చూస్తుంటే మారేడుమిల్లి రోడ్లు అనిపిస్తుంది. ఫుడ్ అయితే తినలా, 1:30 అవుతుంది టైము. అంకుల్ ఇచ్చిన జాంకాయ అయితే తింటున్నా. జాంకాయలు చాలా టేస్ట్ బాగున్నాయి. విజయవాడకి ఇంకా ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం మన రాజాగాడికి. క్లైమేట్ మటుకి ఏమన్నా ఉందో చూడండి, మొత్తం మబ్బులు కమ్మేసినాయి. చిన్నోళ్ళు అది చెప్పండి రా, సిగ్గుపడుతున్నారు తమ్ముళ్ళు. పెడన ఊర్లో కలంకారీ చీరలు బాగా ఫేమస్ అనుకుంటా. కలంకారీ చీరలు చేస్తా అంటాడు. ఓ బ్రో కలిసాడు, ఏం చేస్తావు బ్రో అని అడిగితే కలంకారీ చేస్తా అన్నాడు. కలంకారీ శారీస్. తాత ఇవి తిను, తింటావా బొబ్బాస్కాయ్? పొల్లు లేవా? ఒకటి తిను, మెత్తగా ఉంటుంది, మంచిది కదా. మీకు ఈ గాలికి వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ పెడన అనేది చిన్న విలేజ్, హైవేకి దగ్గరగా ఉన్న చిన్న విలేజ్ ఇది. చుట్టూ చాలా ఇల్లుల మట్టికి దీంట్లో పెంకుటిల్లు, పాత బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయి. లొకేషన్లు చూసారా? నేమైపోయాను. బాబా లొకేషన్ ఇచ్చి పాడేసింది. ఇటు సైడ్ చూడండి, అటు సైడ్ చూడండి, నా పైన చూడండి నల్ల మబ్బులు ఎలా కాసినాయో మీ అందరికి ఇచ్చి పెడతాను. గో కేక వేరే లెవెల్ ఉంది ఫ్రేమ్ మట్టికి. ఇటు సైడు ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ పచ్చని పొలాలు ఇవన్నీ, ఇంకా భలే ఉంది వరి. అక్కడ ఐలాండ్ ఉంది. పెడన ఈ ఊరి పేరు. ఇక్కడ అది కాంచీపురం సిల్క్స్ అయ్యి ఉంటాయి కదా, చీరలు నేస్తారన్నమాట ఇక్కడ. ఒక బ్రో నాకు చెప్పాడు, ఆల్రెడీ నేను 2-3 ఇంట్లో కూడా అది చేత్తో ఇలా తిప్పుతారు చూసారా, దాన్ని అయితే చూశాను నేను. ట్రావెలింగ్ అంటే ఇంతే మామ. ఏదో ఊర్లోకి వచ్చేసాను నేను హైవే దిగి. ఆ ఊర్లో నాకు ఆ బ్రో పరిచయం అయ్యాడు. ఆ బ్రో మొత్తం ఇలా చెప్తున్నాడు అనమాట, కాంచీపురం బాగా ఫేమస్. కాంచీపురం కాదు, అయ్యో అన్నాడబ్బా మర్చిపోయాను. కంచు 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 సిల్క్స్ చేస్తారంటే వీళ్ళు బాగా ఫేమస్. నేను అలాగే 2-3 ఇంట్లో కూడా ఇలా తిప్పుకుని చూశాను. నిజంగా ఏమైనా ఉన్నాయి తెలుసు నాకు. ట్రావెలింగ్ ఇట్స్ న్యాచురల్ మ్యాన్. ఎంత బాగుందో చూడండి, ఎంజాయ్ పండుగ. నిజంగా చెప్తున్నా, బతికితే ఊళ్ళో బతకాలి. ఏ పొల్యూషన్ ఉండదు, టెన్షన్ ఉండవు, ఈఎంఐలు ఉండవు, అప్పులు ఉండవు. అయినా ఇప్పుడున్న జనరేషన్లో ఇంత ఊరు లోపలికి బతికినా కూడా మొదలైపోయినాయి అప్పులు అవన్నీ. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ సొంత ఇల్లు ఎక్కువ ఉంటాయి, మనకు అన్నీ రెంటెడే కదా. ఇక్కడ అక్కడి నుంచి కాకుండా బయట నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళకి రెంటెడ్ ఉంటాయేమో. మ్యాక్సిమం ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లోనే ఉంటే అందరికి ఓన్ బిల్డింగ్స్ ఉంటాయి. ముస్లిమ్స్ చేస్తూ ఫెస్టివల్ అనుకుంటా, మొత్తం బ్యానర్లు అయితే కట్టారు, లైటింగ్ పెట్టేశారు మొత్తం. అదిగో మసీదు రైట్ సైడ్లో. థ్యాంక్ యూ.
లొకేషన్ చూడు మా మొబైల్లో ఉంది. నిజంగా ఈ ఊర్లలో ఉండటం గ్రేట్. ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి లొకేషన్ చూడటం. అలా వ్యూ చూడు, ముందు వచ్చే వ్యూ ఎలా ఉందో, రేంజ్లో ఉంది. నల్ల మబ్బుని దాటుకుని నేను బయటకి ఎప్పుడు వెళ్తానో దేవుడా. కానీ లొకేషన్ మాత్రం క్యాక్ అని చెప్తా. పిక్ దిగుదాం. ఫైనల్లీ అటు ఇటు తిరిగి హైవే ఎక్కేసాను, విజయవాడ హైవే. ఇక్కడ నుంచి ఎంత ఉండదు, ఒక 40 కిలోమీటర్స్ ఎంత ఉంది సెట్. ఇంకెక్కడ ఆగను, డైరెక్ట్ విజయవాడ ఆగుతాను. ఒక 3 అవర్స్ గడ్డి పక్కనంటే అయిపోతుంది. అక్కడ మన కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు, మెల్లగా వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి. ఎక్స్ప్లోర్ ప్లేస్, భీమవరం టు కన్యాకుమారి, లదాఖ్ కూడా వెళ్ళాం. అంటే ఎవరితో వెళ్ళినా నాకు నచ్చట్లా, ఆగిపోయి మధ్యలో వచ్చేస్తున్నా, అందుకే సింగిల్ కాదు. హాయ్. బొడ్డులో మళ్ళీ చూసింది ఏంటి, విజయవాడ రైడ్ అసలు తెవలతలేదు. ఫస్ట్ డేనే ఇబ్బంది పడేయండి. ఇబ్బంది అంటే ఏం కాదు కానీ వర్షం. ఈ పాటికి విజయవాడలో ఉండవలసిన నేను ఇంకా ఊరికి ఇంకా నాకు 20 కిలోమీటర్లు ఉంది. ఊరి నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది, 50 కిలోమీటర్లు ఉంది ఇంకా. ఇప్పుడు ఒక టీ అయితే తాగా, అది కూడా అంత ఏం బాగాలేదు. ఫుడ్ కూడా ఏం తిన్నా, ఆకలి కూడా వేయట్లేదు. మా ఫ్రెండ్కి మెసేజ్ పెట్టావు, ఊరిలో ఉంటాడు మా ఊడు, మేబీ స్టే చేస్తే అక్కడ ఉండిపోతాను ఈరోజు, లేదంటే ఇంకా వెళ్ళిపోతాను. ఉయ్యూరు దగ్గరలో భారత్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ తయారవుతుంది. ఇది చాలా పెద్ద కంపెనీ. ఇంకో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ చివరి వరకు ఉంటుంది. చూడండి ఎలా ఉందో, భారత్ ఎలక్ట్రానిక్స్ ఇది. లాస్ట్ టైం మేము కార్లో వెళ్ళినప్పుడు చూసాం, అప్పుడు దాకా అబ్జర్వ్ చేయాల. మొత్తం చాలా పెద్దది, నల్ల మబ్బులు కాసేసినాయి. మొత్తం వర్షం వెళ్ళవట్లా, చాలా ఇబ్బంది పడేస్తుంది అట్లా. భారత్ ఎలక్ట్రానిక్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే, భారత్ వాళ్ళు. కనిపిస్తుందా? విజయవాడ ఇంకా 44 మాత్రమే, ఇంకా 44 అన్నాడు కానీ. అరే అమ్మ, అసలు లొకేషన్ మట్టికి గోపురంలో భలే కనిపిస్తాయి. చిన్న స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అవుతున్నాం. మన బుజ్జిగాడు స్లోగా బుజ్జి ఎదుగుంటే ఎక్కడ ఉందో తెలియదు, టైర్ సగం మునిగిపోయింది. ఎక్కించాలంటే నా చావే. ఈ లైట్లో మీకు ఏం కనిపించకపోవచ్చు, కానీ అక్కడ ఉంది టోల్ గేట్. బుజ్జిగడ 2 టోల్ గేట్ క్రాస్ చేద్దాం. ఒక్క రోజులో 2 టోల్ గేట్లు అంటే టోల్ గేట్ వచ్చి 70 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. ఈచ్ టోల్ గేట్కి గ్యాప్ 70, 140, 140ని 20, 160 కిలోమీటర్స్ ఎంత దగ్గరగా రైడ్ చేస్తున్నాను నేను ఈరోజు. చాలా అంటే చాలా దారుణంగా. ఫస్ట్ రోజు కదా, పులుసు కారిపోయింది, నా వల్ల అవట్లేదు అసలు. ఎందుకు చాలా ఇబ్బంది వచ్చారు. ఇక్కడ నుంచి ఇంకో 20 కిలోమీటర్స్ అయితే ఉంది మా ఊరు రూమ్. శుభ్రంగా 2 ప్లేట్లు చల్లపుణకలు తినేసా. చీకటితో మొదలయ్యా మార్నింగ్, చీకటి అయింది, ఇంకా 15 కిలోమీటర్లు ఉంది. ఏమనాలి అసలు, ఈ రోజు రైడే తేవాలి. టైం చూడండి
6:28 6:28 7 అయిపోతుంది. ఏంటో కానీ వెదర్ లొకేషన్ బాగుంది. నైట్ అయితే మన సైకిల్ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది. లేట్ అయిపోయింది, సైకిల్ కూడా ప్యాచ్ పడిపోయింది. అందుకే నైట్ ఇంకెక్కడ లాగ్ ఎండ్ చేయలేదు. రూమ్కి అయితే వచ్చేసాను, నైట్ పడుకుపోయాం. మార్నింగ్ ఇప్పుడే లేసా, మార్నింగ్ ఎండ్ చేద్దామని చెప్పి మార్నింగ్ అయితే ఎండ్ చేసిన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి. బాయ్.